చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రుల నియోజకవర్గాలకే నిధులిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒక రోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై బాంబు పేలుస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వరలక్ష్మి, మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఈసారి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే సంస్థ నారాయణపురం కోతులపురం గ్రామంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొంతమంది కాంట్రాక్టర్లు ఆయన కలవడం జరిగింది. అయితే కాంట్రాక్టర్ సంబంధించి అంటే మునుగోడు నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు బిల్లు రాకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వద్ద తమ ఆర్థిక పరిస్థితిని చెప్పుకుంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కార్యకర్తలతో అదేవిధంగా కాంట్రాక్టర్తో ఆయన మాట్లాడుకుంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మంత్రుల నియోజకవర్గం సంబంధించి మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారు, ఎమ్మెల్యేలను చులకన చూస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు గతంలో మునుగోడు నియోజకవర్గం సంబంధించి కాంట్రాక్టర్లను అంటే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో కాంట్రాక్టర్ సంబంధించి బిల్లులు అడిగితే వారం రోజుల్లో మంజూరు చేస్తానని 3-4 వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా బిల్లులు మంజూరు చేయలేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులు చూసిన తర్వాత ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి వైఖరి మారకపోతే మాత్రం తిరుగుబాటు చేస్తానంటూ కూడా ఆయన ఇంటేట్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే మంత్రుల నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే బిల్లులు మంజూరు చేస్తున్నారు తప్ప మాలాంటి ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం బిల్లులు మంజూరు ఎందుకు చేయడం లేదనేటువంటి వాస్తవాన్ని కూడా వాళ్లకు వివరించడం జరిగింది. మొత్తంగా మరోసారి చాలా రోజుల తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి బాంబు పేల్చడం జరిగింది. ఎప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తానని కూడా ఆయన ఇండైరెక్ట్ కూడా చెప్పడం జరిగింది. అంటే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే కొద్ది రోజులు కూడా మునుగోడు నియోజకవర్గంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే కొంత చర్చకు దారితీస్తుంది వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.